మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. హాయ్, వెల్కమ్ టు తెలుగు 70mm గోవా ఛానల్. ప్రజెంట్ మనం అయితే గోవాలో బీచ్లు చూస్తాం, అలాగే బోట్లు చూస్తాం, ఇంక చాలా చూస్తాం. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే డాల్ఫిన్స్ ఉంటాయన్నమాట. డాల్ఫిన్స్కి సంబంధించి ట్రిప్ మనం చూసుకున్నట్టయితే సింకోరియం అని చెప్పి ఈ ఏరియా పేరు. ఇక్కడ బీచ్ పేరు వచ్చేసి కండోలియం బీచ్ అనమాట. ఈ బీచ్ దగ్గర జస్ట్ 350 రూపీస్కే డాల్ఫిన్స్ని చూపిస్తారు. 45 మినిట్స్ బోట్లో తీసుకెళ్ళి డాల్ఫిన్స్ అయితే చూపిస్తారనమాట. మనం చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నీట్గా క్లారిటీగా రాసింది 8:30 AM టు 5:30 PM. అంటే 5:30 సాయంత్రం తర్వాత ఇక్కడైతే ఉండవన్నమాట. ఒకటి కాదు, రెండు కాదు, మినిమం ఒక 500 వరకు బోట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ బోట్ ఎక్కిన తర్వాత మనకి ఈ ప్లేస్ చూపిస్తారు, ప్యాలెస్. అలాగే ఫోర్ట్ అగోడా ఫోర్ట్ కూడా చూపిస్తారు. అలాగే అగోడా జైల్ కూడా చూపిస్తారు. అలాగే డాల్ఫిన్ స్ట్రిప్. దీంట్లో ఒకటైతే ఇచ్చారు మనకి 90% డాల్ఫిన్, 10% యువర్ లక్. అంటే డాల్ఫిన్స్ అనేది ఈ ఏరియాలోనే ఉంటాయి. కనిపించకపోతే మీ లక్, కనిపిస్తే మాత్రం 90% కనిపిస్తాయని చెప్తున్నారు. టికెట్ అయితే 350 రూపీస్ అంట. 45 మినిట్స్ తీసుకెళ్తారు, మొత్తం అంతా చూపించి తీసుకొస్తారు. మనం ఇంకా చూద్దాం అసలు ఎన్ని బోట్స్, అసలు ఎలా వెళ్తారు ఏంటి అనేది విజువల్స్లో చూసుకుందాం. ఇప్పుడే మన డాల్ఫిన్స్ చూసి వచ్చారు, ఆ ట్రిప్ ఎంజాయ్ చేసి. అడుగుదాం అసలు వాళ్ళకి ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యింది, అసలు డాల్ఫిన్స్ కనిపించాయా లేదా, ఎన్ని మినిట్స్ తిప్పారు ఏంటనేది చూసిన వాళ్ళు అడుగుదాము. దిగుతున్నారు స్లోగా. డాల్ఫిన్స్ చూసారా? దిగారా? ఓకే, ఆల్రెడీ చూసారంట. డాల్ఫిన్ అయ్యే అచ్చే ట్రిప్. बहुत अच्छा है ट्रिप, बहुत एंजॉय आएगा हमको जाकर से। हाउ मेनी डॉल्फिन्स? कितने? एक ही డాల్ఫిన్. ఓకే, చాలు. దేవుణ్ణి ఒక్కసారి చూసినా వందసారి చూసినట్టు డాల్ఫిన్స్ ఏకి. ఓకే, ఏకీ డాల్ఫిన్ 3 బార్. ఓకే, ఒక డాల్ఫిన్ 3 సార్లు అంట. ఓకే, యు ఎంజాయ్డ్ ద ట్రిప్? Yes. యు సీ డాల్ఫిన్? थोड़ा नो आर्म है। I see the dolphins. Yes. హౌ మెనీ మినిట్స్ వి ట్రిప్? 45 minutes. 45 minutes. 45 minutes. ఓకే, అగోడా ఫోర్ట్. what places you see? No, just we comes here. Sightseeing. Sightseeing. Yes. You enjoyed? Yes. 350 enjoy. rupees is the okay. Yes. Okay. Yes, enjoying it. ఎంజాయ్ చేశారంట. 350 రూపీస్కి ఇట్స్ ఏ హ్యాపీ సూపర్ అని చెప్తున్నారు. డాల్ఫిన్ అనేది ఒక్కసారే చూసారంట, చాలాసార్లు చూస్తే బాగున్నా అని చెప్తున్నారు. ప్రెసెంట్ ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా. ఇంకోటి, ఇక్కడ కంపల్సరీ లైఫ్ జాకెట్ అయితే వేసుకోవాలి. లైఫ్ జాకెట్ కనుక వేసుకోకపోతే లోపలికి నో ఎంట్రీ అనమాట. అది సేఫ్టీ. మనం వెళ్ళేది నీటిలో కాబట్టి ఏదైనా అయితే ముందుగా ఆ లైఫ్ జాకెట్ మనల్ని కాపాడుతుంది. కాబట్టి లైఫ్ జాకెట్ అనేది సేఫ్టీగా కంపల్సరీ వేసుకోవాలి. చూద్దాం వాళ్ళ ఎంజాయ్. ఇదిగో ఇంకొక షిప్ వచ్చింది. యా, ఈ కెప్టెన్ ఉన్నారు. కెప్టెన్ అడుగుదాం. యు ఆర్ ద కెప్టెన్? Yes. యు ఆర్ ద ఇండియన్ కెప్టెన్ ఆర్ Maharashtrian captain. Maharashtrian captain? Okay, what is the rules in boat? Rules, jackets, and swimmer and lifeguard also. Okay. How many minutes the trip? 45 minutes. 45 minutes. Okay. Dolphin 100% देखा? 100% natural dolphin. 50-50 chance. Okay. Which places sightseeing?
अगवाड़ा फोर्ट, मिलियनर पैलेस, और जेल, सेंट्रल जेल, और ऑल डॉल्फिन, ఓకే और कोको बीच, కోకో బీచ్ अरेबियन सी, ఓ అరేబియన్ సీ వాటర్ ఫిషెస్ ఆల్ all. ఓకే ఓన్లీ యూ కెప్టెన్ ఫర్ దిస్ బోట్ ఓన్లీ వాట్ ఈస్ యువర్ బోట్ నేమ్ बोट नाम वेलिंगनी. నాలంకిని ఓ యు ఆర్ వెయిటింగ్ ఫర్ అనదర్ ట్రిప్. ఇప్పుడు మనం బోట్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఈ కెప్టెన్ ఉన్నారు కదా మనోజ్ గారు, మనకి ఫ్రీగా చూపిస్తా అన్నారు. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళి మొత్తం విజువల్స్ ఎలా ఉంటది ఏంటి మనోజ్ మాటలోనే తెలుసుకుని చూద్దాము. లైఫ్ జాకెట్ అయితే మస్ట్ అండ్ షుడ్, ఆ లైఫ్ జాకెట్ అయితే వేసుకుందాం. లైఫ్ జాకెట్ వేసుకోకపోతే బాగోదు, మనకి ఇంకా చాలా లైఫ్ ఉంది. ఎస్, అది చూడండి ఆల్రెడీ వెళ్తున్నారు ఒక బోటు ఈజ్ గోయింగ్. What is this water? Backwater. Backwater. Okay. We going Arabian Sea. Arabian Sea. Okay, super. How many people can sit? 12 people 12 people. compulsory. Compulsory. 350 into 4,000. 4,000. One 200. trip. Okay. One trip. How many times in one day you can go? One day, 1-2 trip 1, 2, 3. It's enough. enough. Crowd सीजन पे ऊपर रहता है, सीजन Okay. अच्छा रहेगा तो दिखता है. One time you అంటే highest in one day. हाईएस्ट 7 ट्रिप. 7 trip. Oh, 7 super. 7 4 jar. दिवाली Diwali. टाइम. Okay. Yeah, January 1st is the best, no? January 1st and yeah, is the full season. 31st हैप्पी न्यू ईयर. ఈ full season time. सीजन टाइम फुल Oh, so क्राउड. చూసుకోండి ఆ బోట్స్ కూడా PNG island boat. ఐర్లాండ్ బోట్ అంట, అది పిఎన్జి బోట్ అంట. ఇవి పారాషూట్లు తీసుకెళ్లేది ఈ బోట్స్ అంట. మనకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు మనకు కావాలి. పారాషూట్స్ అయితే ఆ బోట్, పారాసీలింగ్. మనకి స్పెషల్ బోట్, హౌ మచ్ దిస్ వన్ అమెరికన్ గోయింగ్ నా స్పెషల్ బోట్? Special boat. హౌ మచ్? Fishing 4,200. 4,200. Special boat. ఓ ఫర్ ఫిషింగ్ ఈస్ గోయింగ్. Fishing only. ఓకే, Fishing boats all. ये डॉल्फिन बोट है. డాల్ఫిన్ బోటా? आगे जाके फिशिंग बोट. ఓకే, ఇవి డాల్ఫిన్ బోట్స్, అవన్నీ ఫిషింగ్ బోట్స్ అన్నమాట. అక్కడ కనిపించేది మళ్ళా అది కోకో బీచ్ అన్నమాట. అదంతా కోకో బీచ్ అంటే కోకోనట్స్ ఉంటాయి మొత్తం, మనం చూసుకోవచ్చు. ఫుల్ కోకోనట్స్ ఉంటాయి అన్నమాట. కోకోనట్స్ మీద చెట్లు, ఆ చెట్ల వల్ల అక్కడ కోకో బీచ్ అని పేరైతే రావడం జరిగింది. మీరు ఎప్పుడైనా మీరు గనక ఈ ప్లేస్ కి వస్తే కంపల్సరీ ఈ మనోడి పేరైతే మర్చిపోకండి. कंपलसरी लाइफ जैकेट है ना. లైఫ్ జాకెట్ కంపల్సరీ వేసుకోవాలండి. వాట్ ఇస్ యువర్ నేమ్? मनोज चोगले. మనోజ్ జోగులే. ప్లీజ్ గో ఫ్రమ్ మహారాష్ట్ర. కంపల్సరీ మీరైతే ఈ మనోజ్ బోట్ అయితే ఎక్కండి. మనకి ఫ్రీగా అంటే 4,000 ఖర్చు అయ్యేది మనకు ఫ్రీగా చూపించాడంటే వెరీ నైస్. లెఫ్ట్ సైడ్ బోట్ ఆల్రెడీ వెళ్ళి వచ్చేస్తుంది. ఆ బోట్ చూడండి. ITO. This is driver. ITO name. ఆ ITO driver. ఆర్టీఓ డ్రైవర్ ఈజ్ ద ఆర్టీఓ కెప్టెన్. Captain name ITO. యా, I enjoy ఇవి చూసుకోండి. ఇదంతా బోట్స్, Coco beach left side. కోకో బీచ్. ఆ బోట్స్ అయితే మాత్రం మినిమం హౌ మెనీ బోట్స్ ఆర్ దేర్ ఇన్ సరౌండింగ్? No idea. This was 200 boat. इधर हम लोग जिधर काम करते हैं 200. 200 బోట్స్ ఉన్నాయంటే 2,000. 200. Sorry 200. 200. ఓహో, 200 బోట్లు ఉన్నాయంట ఇక్కడ. ప్రెసెంట్ మీరు ఆగుండా చూస్తున్న 200 బోట్స్ అంట. Fishing boat. అవి ఫిషింగ్ బోట్స్.
నైట్ టైం అయితే ఫుల్ వాటర్ అయితే ఉంటదంట. ఇక ఇక్కడ ఇసుక అయితే కనిపిస్తుంది కదా, ఆ ఇసుక కానీ అవి ఏమీ ఉండవు, ఫుల్ వాటర్ అయితే వచ్చేస్తుందంట. హై టైమ్ లో టైం ఉంటది. ఫిషింగ్ కూడా ఇక్కడ చెయ్యొచ్చు, మంచిగా బోట్ వేసుకుని వెళ్ళొచ్చు ఫిషింగ్ కూడా. ఇప్పుడు మనం సంతోష్ బోట్లోకి వెళ్తున్నాము. సంతోష్ గారు బోటు. హాయ్ సంతోష్, నైస్ టు మీట్ యూ. అందరూ మనకి విజువల్స్ అనేది నీట్గా కూర్చోబెట్టి చూపిస్తారు. చూద్దాం సంతోష్ గారు చూపించే విజువల్స్ కూడా. ఇప్పుడు మనం సముద్రం వరకు వెళ్ళి చూసాం, కానీ ఇప్పుడు సంతోష్ ఏం చూపిస్తున్నాడంటే ఇక్కడ ఉన్న బోట్ల గురించి వాటి గురించి చెప్తారు. వాట్ ఈస్ దిస్ బోట్స్? ये बोट ना सब अलग अलग ओनर का है, मतलब एक ही ओनर का नहीं है, जितना ओनर का है सबका अलग अलग ओनर का बोट है. जो डॉल्फिन के लिए आएगा ना सबका अलग अलग ओनर का धंधा है. ओके, ऑल आर डॉल्फिन शिप्स. हाँ, सब डॉल्फिन का और आइलैंड का है. डॉल्फिन आइलैंड इसका बोट है. ये जो ऐसा छोटा बोट है ये डॉल्फिन का है, जो बड़ा पीएनजी है वो आइलैंड का है. वन टाइम हाउ मच कॉस्ट? बोट 350, मतलब पर पर्सन पर्सन 350. नहीं है, जस्ट हाँ, मेरे person, मैं हाँ, एंड हाँ. माय गर्लफ्रेंड आता. तो 4200. 4200 అంటే 4200. ఒక ఇద్దరు కాదు, మీరు 10 మందినైనా తెచ్చుకోండి, ఒకసారి తీసుకెళ్ళి 45 మినిట్స్ తిప్పి తీసుకొచ్చేసరికి 4200. ఎనీ డిస్కౌంట్ ఫర్ మమ్ ఛానల్ కా? डिस्काउंट 200 रुपये डिस्काउंट देगा. 200. हाँ. 200 తగ్గిస్తారంటే చాలు. 4000కి ఫ్యామిలీ వచ్చి 45 నిమిషాలు షిప్లో వెళ్ళడం అంటే మామూలు విషయం కాదుగా. చాలా డబ్బులు పెట్టి సినిమాల్లో ఎంజాయ్ చేస్తారు. చూడండి మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అసలు ఆ షిప్పులు కానీ. అబ్బబ్బబ్బా, सिराइल वाटर स्पोर्ट का इसके ऊपर रिव्यू देने का, कोई भी आया ना डॉल्फिन के लिए तो इसके ऊपर रिव्यू देने का. तो ఎనీ पूरा- షూటింగ్స్ हाँ. आता है इधर? हाँ, आता है कोई आता है. एडवर्टाइज के लिए आता है सब लोग. हाँ. रिवर है ना, रिवर में आता है. ఇది రివర్ కాబట్టి షూటింగ్స్ కూడా చాలా జరిగాయంట. అడ్వర్టైజర్స్ కానీ అది చూడండి, ఆ లొకేషన్స్ కానీ. అబ్బా, టెంపులా? टेम्पल है. క్యా టెంపుల్? ये शिवलिंग का मंदिर का टेम्पल है. శివలింగ हाँ, మందిర్. యా, ఓం నమ శివాయ. शिवलिंग का मंदिर ఓకే భయ్యా, इधर से इधर अलग 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 मतलब इस साइड का अलग का धंधा, इस साइड का अलग. मतलब इस साइड कोको बीच है, कोको बीच वाले का धंधा. बीच में रिवर है, वी रिवर नाम है ये सिकेरियम जेटी रिवर बोलता है. Okay. मांडवी ऐसे कुछ बोलता है. అటు సిక్కేరేమో, ఇటు కోకో, మధ్యలో మాండోవి రివర్ అంట. వీ లైక్ ఇట్. నాకు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. వీ లవ్డ్ ఇట్ కూడా. నాకు చాలా ఆనందం ఉంది, మాటలే రావట్లేదు అసలు. సూపర్ సూపర్ సూపర్. ఇలాంటిదే మనం శివుడు అంటే నాకు నచ్చింది. శివుడు అలాంటి శివలింగం కూడా ఇక్కడ ఉంది. ఇలాంటి బోట్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న టైంలో దేవుణ్ణి దర్శించుకోవడం కూడా ఇట్స్ వెరీ సూపర్ టైం.
అలా ఎంజాయ్ చేస్తున్నారు కదా వాళ్ళు, మీరు కూడా ఎంజాయ్ చేయండి. కంపల్సరీ వచ్చినప్పుడైతే సంతోష్ ఈజ్ దేర్ ఎవ్రీడే. మీరు సంతోష్కి వచ్చి చెప్పండి, మన ఛానల్ గురించి కూడా చెప్పండి. ఈ విల్ డిస్కౌంట్. అలాగే 45 మినిట్స్ కాదు, ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా, 15 మినిట్స్ 50 మినిట్స్ ఇస్తారంట. మీరైతే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. వచ్చి మీ ఆనందాన్ని మా కామెంట్ రూపంలో మళ్ళీ ఈ వీడియో కింద చెప్పండి. థ్యాంక్ యూ సంతోష్. రైడ్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు దిగి ఇప్పుడు ఉన్నారు చూసారా, వాళ్ళ రివ్యూ అడిగి మనం ఈ వీడియో ఎంతతో సమాప్తం చేద్దాం. హౌ ఇస్ ఇట్ రైడ్? अच्छा लगा అచ్చా లాగా? बहुत బహుత్ అచ్చా లాగా? हाँ जी సూపర్, బహుత్ అచ్చా లాగా అని చెప్తున్నారు. Very good. వెరీ గుడ్. Yeah. యా. హౌ ఇస్ ఇట్ ఎక్స్పీరియన్స్ డాల్ఫిన్? very good. I like dolphin. You like dolphin? Yes. You are also looking like a dolphin, but white color. Thank you. Your experience? Nice. Nice. Yes. Your experience? good, very good. Very good. Very good. Very nice place. You also like dolphin? Yes, I like dolphin. ఇవన్నీ ఫారిన్ డాల్ఫిన్స్. ఈ అమ్మాయి ఏమో సన్నగా ఉంది డాల్ఫిన్ లాగా. ఇట్స్ వెరీ థ్యాంక్ యూ. చూసారు కదా, మనం గోవాలో అయితే మాత్రం ఒక బోట్లో సింగిల్గా ఇచ్చారంటే మామూలు విషయం కాదు. ఓన్లీ సింగిల్గా కూడా వెళ్ళొచ్చు. సింగిల్గా కూడా మనం జస్ట్ 2 or 3,000కి మనకి సింగిల్ ఇస్తారు. 45 మినిట్స్ అయితే మాత్రం ఫుల్ అక్కడ బీచ్ సైట్ సీయింగ్ కానీ డాల్ఫిన్స్ కానీ మొత్తం చూపిస్తారు. ఇలాంటి అడ్వెంచర్, ఇలాంటి విజువల్స్ అనేది మన కళ్ళారా మనం కంపల్సరీ చూడాలి. మీరైతే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇది కోకో బీచ్ దగ్గరలోనే ఉంటుంది అనమాట. చాలా తక్కువ, 350 రూపీస్కే మనకి దొరకడం అనేది చాలా తక్కువ విషయం. మనం చాలా ఎన్నెన్నో ఖర్చు పెడతాం. 350 రూపీస్కి ఇన్ని బోట్స్ మధ్య మనకి ఇచ్చారంటే ఛాన్స్ చాలా బాగుంది. మీరైతే మాత్రం డాల్ఫిన్స్ చూడాలంటే ఇక్కడికి వచ్చేసేయండి. అలాగే ప్రతి బోట్ని చూడండి. అసలు రీసెంట్గా తండేల్ మూవీ ఎంత హిట్ అయింది. మనం పడవలు చూసాం, సముద్రాలు చూసాం. అలాంటి ప్రేమని మనం ఇక్కడ కూడా చూడబోతున్నాం. చాలా హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం. మీరు కూడా కంపల్సరీగా వచ్చి వీక్షించండి ఇలాంటి ప్రదేశాలని. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 7am గోవా. సైనింగ్ ఆఫ్ ఆదిత్య. బై బై.